ఇచ్చారు మేడం. మాకు 16,600 ఆర్ కార్డులు ఇచ్చారు. ఇంకా 8,500 ఆర్ కార్డులు అలాగే ఉండిపోయాయి. అయినప్పటికీ కూడా మాకు కాకపోయినా మా పిల్లలకు కాకపోయినా మా మనవలకైనా ఉద్యోగాలు వస్తాయని మేము అలాగే ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే మా ఆర్ కార్డులు ఇంకా అలాగే ఉన్నాయి. మా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉంటేనే కదా మేడం మేము బతుకుతాం. కూలి పనులు కూడా చేస్తున్నప్పటికీ ఇప్పుడు ఉద్యోగాలు లేకపోతే పోయే కూలి పని అయినా చేసుకుని బతుకుతాం. అంటే ఇప్పుడు ఈ వీధుల్లో మమ్మల్ని ఇలా తిప్పి మా బాధలు ఇలా చేస్తున్నారు మేడం. మా పిల్లల్ని మేము ఎలా చదివించుకోవాలి మేడం? మా పిల్లల్ని ఇప్పటికీ కూడా మేము దీని మీదే బతుకుతున్నాం మేడం. వాళ్ళు ధర్నా చేస్తారు. ఏమవుతుంది ఏంటి ఆలోచించాలి. ఎలాంటి తీర్పు కాకుండానే ఈరోజు ధర్నా చేయాల్సి వచ్చింది. కాంట్రాక్ట్ కార్మికులు గొప్పలు అయితే వాళ్ళు 90% కాంట్రాక్ట్ నిర్వహిస్తూనే ఉన్నారు. భూమి కోల్పోయి ప్లేస్ ఈరోజు రిటైర్మెంట్ అంటున్నప్పుడు పిల్లల సౌకర్యం మధ్యలో ఉన్నాయి. ఎందుకంటే ప్లాంట్ బాగుంది కాబట్టి చదివించుకుంటున్నాము. వాళ్ళ సౌకర్యం మధ్యలో ఉన్నాయి. ప్లాంట్ పర్సెంట్ బాగుందంటే వాళ్ళు ఏదో చిన్న అందాజుగా ఒక అపార్ట్మెంట్ అంటే ఒక ఇల్లు అంటే కొనుక్కున్నాం. ఈరోజు జీతాలు రానప్పుడు ఈఎంఐ కట్టుకోలేదు. ఏమున్నా కూడా ప్రభుత్వం వచ్చినాక ఏంటంటే ఫస్ట్ వాళ్ళు తీసుకొచ్చినా కూడా ఫస్ట్ పెట్టి మహిళలు పెడతారు. మేము పిల్లల్ని చదివించుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో మాకు సరైన న్యాయం చేయాలి. అత్యధికంగా ఇక్కడ మేము ఎమ్మెల్యేలు గెలిపించాలి. ఎందుకంటే ప్రభుత్వం ఏం చేయలేదు కాబట్టి ప్రభుత్వం చేస్తామన్న ఆశ వాళ్ళు మాకు అలాంటి హామీ ఇచ్చారు. ఈరోజు ఏదైనా చెప్తున్నాం మనం. ఎందుకంటే ప్లాంట్ పరిస్థితి గురించి ఆలోచించే నాయకులు ఎవరూ లేదు. మాకు తక్షణం న్యాయం జరగాలి. మహిళా సంఘంగా మేము ప్రతి పోరాటంలో మేము పాల్గొంటున్నాం. అలాగే భవిష్యత్తు దశ పోరాటంలో కూడా మాకు పార్టిసిపేషన్ ఉంటుంది. మాకు అదే న్యాయం జరగాలి. మేడం గారు ప్రారంభం చెప్పారు. ఇప్పుడు మీటింగ్ స్టార్ట్ అయింది. మీటింగ్ స్టార్ట్ అయింది. లేబర్ డిపార్ట్మెంట్ కి ఉత్తరం పెట్టుకుంటే మన సమస్య ఉందని ఎప్పుడైనా ఆ సమస్యని ఆ లేబర్ డిపార్ట్మెంట్ ఉత్తరం పెట్టుకున్న తర్వాత 3 రోజులకు 5 రోజులకు 6 రోజులకు మీటింగ్ పిలుస్తారు. నిన్న మీటింగ్ స్టార్ట్ అయింది. గొడవ స్టార్ట్ అయింది. లోపల టీవీలో స్కోలింగ్ వేస్తా ఉన్నారు. గొడవ నడుస్తా ఉన్నారు. 2 మంది బందీగా ఉన్నారు అక్కడ. ఈ లోపల ఆగ మేఘాల ఆర్ఎస్సీ గారు అక్టోబర్ 2 పబ్లిక్ హాలిడే దేశవ్యాప్తంగా ఈ రోజు మీటింగ్ పిలిచారంటే కేవలం ఈ పోరాటం మాత్రమే. అయితే అక్కడ చర్చలు నడుస్తా ఉన్నాయి. నిన్న మేడం గారు చెప్పినట్టుగా రిటర్న్ గా మరో గంట గడిలో రావాలి. రాకపోతే ఆవిడ చెప్పినట్టుగా 4వ తారీఖు 1 గంట ఇక్కడ కూర్చుంటే వేలాది మంది ప్రభుత్వాలకు కూడా సమస్యలు వస్తాయి. ప్రభుత్వాల సమస్యలు తెచ్చుకోవద్దు. కాబట్టి ఇది ప్రజాప్రాణాన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేడం గారు మాట్లాడుతున్నారు. ఇది అనుకోను ఆత్మహత్య చేసుకోవడానికి ఉన్నాడు. చంద్రబాబు గారి ఓట్లు ఎందుకు వేసినట్టు చదివింపు కలవాలి. చంద్రబాబు గారు మీరందరూ మీకు ఓట్లేసి గెలిపించారు. ఎవరన్నా ఇక్కడ ఎమ్మెల్యే ఇక్కడ ప్రజలు మిమ్మల్ని నెత్తిన పెట్టుకున్నారు. మీ ఎమ్మెల్యేని 90,000 మెజారిటీ బంపర్ మెజారిటీతో గెలిపించారు. వచ్చారండి
రావాలి, మీ ఎమ్మెల్యే రావాలి, ముఖ్యమంత్రి గారిని తీసుకురావాలి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు గారేమో ముఖ్యమంత్రి అయ్యారు, పవన్ కళ్యాణ్ గారేమో డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యారు.